హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు వ్లాగు. గురువారం రోజు మార్నింగ్ అయితే నేను బయట ముగ్గులు అవి వేసేసరికి ఆ కుక్క పిల్లలు మార్నింగే వచ్చేస్తూ ఉన్నాయి రోజు. అసలు ఈరోజు అయితే మరీ పొద్దున్నే వచ్చాయి. రోజు కొంచెం మధ్యాహ్నం అలాగ వచ్చాయి. అవి వాటిని వదిలించుకొని లోపలికి వచ్చేసరికి 2 పాలు కాసి పోసాను. వాటికి బిస్కెట్లు ఉంటే ఇచ్చాను. ఉదయాన్నే ఏముంటుంది అంత పొద్దున్నే నా కాడ వాటికి పెట్టడానికి. ఇంకా సరే పాలన్నా కాసి 2 పోద్దామని పోసాను. నేను అది వీడియో తీయలేకపోయినా అది పైన పడిపోయి నన్ను అల్లడిచ్చేస్తున్నాయి అనమాట. ఫోన్ పట్టుకొని వీడియో కూడా తీయలేకపోతున్నా వాటితో. ఇంకా సరే లోపలికి వచ్చాక అది ఇడ్లీ పిండి కలిపి పెట్టున్నాను. ఇడ్లీ పెట్టుకుందామని చెప్పేసి మిగిలిన పాలతోటి నేను టీ పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చి మధ్యాహ్నం కర్రీలోకి ఏం చేద్దామని వంకాయ పుల్లకూర అనమాట. మీకు చాలామందికి కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ వంకాయ పుల్లకూర అనేది ఎలాగ చేస్తామంటే ఈ వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ టమాటాలు అన్నీ కోసేసి ఉడకబెట్టేస్తాం అనమాట. ఉడకబెట్టేసి తాలింపు ఎనిపేసుకుంటాము. మనం ముద్దకంతోనే కానీ స్మాషర్తో కానీ అలాగా ఎనిపేసేసి తిరగబోసుకుంటాం. నేను ఇదివరకు మీకు ఒకసారి పచ్చడి చూపించాను కదా, ఇదే క్రమంలో ఇది పచ్చడిలాగా చేసుకోవచ్చు, లేదంటే అట్లాగా పుల్లకూరలాగా తాలింపు పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఈ కూర. ఇది ఎట్లాగా చేశానా అనేది చూడండి. అవన్నీ ఉడకబెట్టాను. నెక్స్ట్ దాన్ని ఎనిపేసి తాలింపు పెట్టేశాను అనమాట. నేను ఈ కూర చేశాకైతే నేను ఇంకా మిగతా ఎక్కువ ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, నేను టైలరింగ్ గురించి రోజు ఒక్కొక్క పార్ట్ దీంట్లో పెడతానని చెప్పేసి. అది వచ్చేసి ఈరోజు టైలరింగ్లో ఫస్ట్ మిషన్ నేను చాలా రోజుల నుంచి మూల పెట్టేశాను కదా, దాన్ని నేను ఎట్లాగా క్లీన్ చేసుకోవాలి, నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను మొత్తం. మళ్ళీ ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నుంచి మూల పెట్టేస్తున్నా. దుమ్ము డస్ట్ అన్నీ కలిసి ఉంటుంది. దాన్ని అంతా క్లీన్ చేసేసి దాన్ని మళ్ళీ నేను రన్నింగ్లో పెట్టుకోవాలంటే ఎట్లా చేయాలా అనేది చూపెట్టాను. అది కూడా మీకు కూడా కొంచెం అది ఏ రకంగా అయినా కొంతమందికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుట్లు సరిగా పడకపోయినా ఒకవేళ డస్ట్ ఎక్కడెక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది ఆ ప్లేస్లో ఎట్లాగా క్లీన్ చేసుకోవాలి, ఆయిల్ ఎట్లాగా వేసుకోవాలి, మనం ఇంట్లోనే సర్వీసింగ్ చేసుకోవాలి అంటే చిన్నవి అనమాట. అది ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపెట్టాను. ఫస్ట్ ఇది మిషను క్లీన్ చేసేది నేను చూపెడతాను ఎట్లాగా అని చెప్పేసి. అంటే నేను చాలా రోజుల నుంచి ఇది తీయలేదని చెప్తున్నాను కదా, ఎక్కువ వాడలేదు. కొంచెం బూజు అవి ఉంటుంది, మట్టి ఉన్న డస్ట్ ఉన్నా కూడా కుట్లు సరిగా పడవు. చూడండి అంత ఎలాగున్నదో ఇక్కడ కదా, అంత చూడండి ఇదంతా ఉంటుంది మట్టి. అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందు అంతా ఇలా బూజులు అన్నీ ఉంటే తుడిచేసి ఏదైనా చిన్న బ్రష్ ఉంటే బాగుంటుంది. నాకు ఈ సమయానికి అది కనిపించలేదు. వేసేసి మొత్తం ఆయిల్ వేసేయాలన్నమాట. ఆయిల్ వేసేసి ఒకసారి తుడిచేసామంటే లోపల ఇలాగ ఉంటుంది. ఇది పెద్ద మిషను, చిన్న మిషన్లకి కొంచెం వేరేగా ఉంటుంది. ఆ చిన్న మిషన్ కూడా నేను ఎట్లాగా ఆపరేట్ చేయాలి, ఎలాగ క్లీన్ చేసుకోవాలి అనేది కూడా చూపెడతాను. నాకు అక్కడ ఉన్నది ఎలాగో అది కూడా నేను క్లీన్ చేయాలి, అది కూడా చూపెడతాను. ఇప్పుడు ఇది ఉన్నది కదా, ఇక్కడ ఇవన్నీ ఈ జాయింట్లు కాడంతా ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలాంటి జాయింట్లు మొత్తం ప్రతిరోజు. అసలు మిషను కుట్టేవాళ్ళు మిషన్ ఇంట్లో ఉంటే మనం ఈరోజు మిషన్ తొక్కాలి అన్నప్పుడు ప్రతిరోజు ముందు లేయంగానే కొంచెం క్లీన్ చేసుకొని అన్ని జాయింట్లు కాడ ఆయిల్ వేసుకుంటే అది ఎక్కువ మన్నుద్ది అన్నమాట. చూడండి లేదంటే ఆయిల్ వేసి తిప్పుకోవాలి. అంటే నేను ఒకే దాంతోనే చేస్తున్నాను కాబట్టి వేసుకుంటే తిప్పితే ఇంకా ఎంత బాగా బోల్ట్లు ఈ జాయింట్లు తిరిగేవి అవన్నీ కాడనమాట. ఆయిల్ మాత్రం బాగా వేసుకుంటేనే మిషన్ మనకి ఎక్కువ రోజులు మన్నుద్ది. ఫస్ట్ మాకు అలాగా చెప్పారు స్వర్ణ భారత్లో. నేను అది వరకు ఏం చేసేదంటే, నేను చెప్పాను కదా యూట్యూబ్లో నేర్చుకున్నాను, మా అక్క కాడ నేర్చుకున్నాను అని చెప్పేసి. అప్పుడు నాకు తెలీదు, అంటే రోజు ఆయిల్ వేసుకోవాలి అని తెలియదు. ఎలాగ చేసేదంటే ఎప్పుడో 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి అలాగ వేసేదన్నమాట.
కానీ మాకు స్వర్ణ భారత్లో చెప్పారు, అక్కడ అంతా ట్రైనింగ్ కదా మొత్తము, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మిషన్కి మాత్రం ప్రతిరోజు ముందు మిషన్ ఎక్కేటప్పుడు ఆయిల్ వేసేసుకోమంటారు. ఆయిల్ వేసుకొని మొత్తం ఒకసారి తొక్కండి, అప్పుడు మీరు తర్వాత క్లాత్ పెట్టి కుట్టండి అని చెప్పేవాళ్ళు అనమాట. చూడండి, ఇలాగ వేస్తే కొంచెం స్మూత్గా అయిపోద్ది. అది ఇలాగ పెట్టేశాక మళ్ళీ వీటికి పార్ట్లు ఉంటాయి, ముందు క్లీన్ చేసుకున్నాము అంతాను. ఫస్ట్ మనకి చాలామందికి కుట్లు ఎక్కువ తెగిపోవడము, పట్టుకోవడం అలాగ ఉంటుంది. అలాంటప్పుడు ఈ పార్ట్లో ఇది ఉంది కదా, ఈ పార్ట్ను ఓడదీసి ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ డస్ట్ అక్కడే ఉంటుంది, అది ఎలాగా ముందు తీసేయాలి. ఈ పాదం తీసేసుకొని అది తీసేసాక ఇవి ఉన్నాయి కదా, ఇవి తీసేసేసుకోవాలి. ఆ లోపల చూడండి ఎంత డస్ట్ ఉంటుందో. ఇది కనీసము 2 డేస్కైనా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే మీ కుట్టు తెగిపోకుండా, ఇక్కడ పట్టేస్తుంటుంది చాలామందికి, అట్లాగా పట్టకుండా నీట్గా కుట్టు వస్తుంది అన్నమాట. చూడండి ఎంత ఉందో, అది చూడండి అంత ఎలాగున్నది. అంటే నేను చాలా రోజుల నుంచి కుట్టలేదు కదా, అందుకని ఇదంతా శుభ్రంగా బ్రష్ ఏదన్నా ఇట్లాంటి సన్నది తీసేసి ఇట్లంతా ఉంటుంది, వీటిల్లో ఉంటుంది. అదే బ్రష్ ఉండి, బ్రష్ కూడా లేదనుకో, సన్న సూది ఉంటుంది కదా, ఆ సూదితో తీసినా వచ్చేస్తుంది అన్నమాట ఇక్కడ అంతా. ఇప్పుడు ఇక్కడంతా ఆయిల్, ఇదంతా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అలాగా వేసాక ఇప్పుడు దీన్ని పెట్టేయాలన్నమాట. ఈ రంధ్రాలు కనిపిస్తాయో అక్కడంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ గాన్ మీద కూడా వేయాలి. దీనికి కూడా ఒక ఇది ఉంటుంది, నేను మళ్ళీ చెప్తాను. ఇలా వేసుకో, గట్టిగా పట్టుకోకుండా ఉంటుంది. ఇక్కడ వేసుకోవాలి. దీంట్లో మనము బావిని పెడతాం కదా, ఇది దారము తీస్తాం కదా, దీనికన్నమాట. అదే కూడా అన్నీ వేయాలి.
ఇది ఇప్పుడు ఆయిల్ వేసేసాము అంతే, అదనమాట. ఇప్పుడు ఈ పార్ట్ ఊడదీయాలి. ఈ పార్ట్ అనేది ఇప్పుడు కూడా మిషన్కి హార్ట్ లాంటిదంట ఈ పార్ట్ వచ్చి, అందుకని కంపల్సరీ ఇది ఓపెన్ చేసి లోపల ఏ మిషన్కైనా ఇది ఓపెన్ అయిపోతుంది. చిన్న మిషన్ కన్నా ఇది ఓపెన్ చేసి దీనిలో డస్ట్ ఉంటే అంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఆయిల్ వేసుకోవాలన్నమాట. నేను ఓపెన్ చేస్తాను. చూడండి ఇలాగ ఉంది కదా, ఇది ఇలాగ వచ్చేస్తే ఇది కూడా ఇలాగ వచ్చేస్తుంది. చూడండి డస్ట్ దీంట్లో ఎంత ఉన్నదో ఇదంతా తీయాలి. మనకి బ్రష్ అయితే ఒక్కోసారి బ్రష్తో కూడా ప్రాబ్లం వస్తుంది. బ్రష్లో చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా, అవన్నీ పోయి ఇరుక్కు. అందుకని ఇట్లాగా క్లాత్ పెట్టుకొని ఈ చిన్న నీడిల్స్ పెట్టుకొని లోపలికి దూర్చి అంతా క్లీన్ చేసుకున్న నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఉన్నది. ఇది ఈ పార్ట్ అంతా ఒక గుండెకాయ లాంటిది అనమాట. మిషన్కి వచ్చి ఈ పార్ట్ మొత్తం ఒక గుండెకాయ లాంటిది. అందుకని ఈ పార్ట్ను ఫస్ట్ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కంపల్సరీ డైలీ దీనికి ఆయిల్ ఇచ్చుకోవాలన్నమాట. అంటే మాకు చెప్పారు అక్కడ మంచి మెకానిక్ చేత అన్నీ మాకు చూపించి చెప్పారు ఎలాగా మిషన్లకి ఆయిల్ వేసుకోవాలి, వాటిని ఎట్లాగా మీరు చేయాలి అనేది. చూడండి అంతా వచ్చేసింది. ఇప్పుడు దీనికి మొత్తం ఆయిల్ ఈ పార్ట్ వచ్చి దాని మీద ఆయిల్ పడాలి. ఈ లోపల చక్రం లాగా తిరుగుతుంటుంది. అలాగనమాట. ఇది మొత్తం ఆయిల్ వేసేసి ఇంకా మనము ఇక్కడ ఏదైనా చిలుము అలాగున్నా ఇలాగా ఆయిల్ వేసేసుకొని కొంచెం వేస్ట్ క్లాత్ తీసుకొని అంతా తుడిచేయచ్చు. తుడిచేస్తే నీట్గా మిషను ఇలాగ చేసుకోవాలి. ఫస్ట్ మిషన్ కూడా కొంచెం ఇలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద రిపేర్లు అంటే మనం చేయలేం, కానీ ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం మనమే చేసుకోగలగాలి. అప్పుడు మనకి ఈజీ. ప్రతిదానికి ఈ మిషన్ ఎత్తుకొని రిపేర్ షాప్ వాళ్ళ కాడికి వెళ్ళి అవేంతో చేసి అంటే మనకు కష్టం అవుతుంది. ఫస్ట్ మినిమం అన్నమాట, మినిమం నాలెడ్జ్ మిషన్ గురించి ఇదంతా ఇవి తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. మిషన్ అంత తొందరగా రిపేర్ రాదు. నేనైతే నా చిన్న మిషన్ అయితే దగ్గర కొని 12-13 ఏళ్ళు అవుతా ఉంది. నాకు ఇప్పటికి రిపేర్ రాలా. అదైతే వాడుకుంటానే ఉన్నా. ఇది కొని కూడా 4 ఏళ్ళు అయిపోయింది. పెద్ద మిషన్ కొని కూడా 4 ఏళ్ళు అయిపోయింది. మనకేం రిపేర్ రాలా. నేను అట్లాగా వాడితే జాగ్రత్తగా వాడుకుంటాను. లేకపోతే అన్నీ దీనికి ఒక క్లాత్ వేసి చుట్టు పెట్టి పక్కన వేసేస్తాను అన్నమాట. అంతా ఇప్పుడు మొత్తం వేసాము. ఇప్పుడు ఉత్త మిషనే ఒక 5 మినిట్స్ ఆయిల్ వేసాం కదా, ఒక 5 మినిట్స్ తొక్కామంటే
ఇలాగా ఒక 5 మినిట్స్ నొక్కేసి ఇక్కడ మనకి ఏమంటే ఆయిల్ వేసాం కదా, బాగా ఏదన్నా పాత క్లాత్ పెట్టి మనం ఇలాగ కుట్టేసుకున్న ఆయిల్ అంతా ఫస్ట్ పీల్చేస్తుంది అన్నమాట. అంత అది ఏమి ఇబ్బంది రాదు. ఆయిల్ ఏదన్నా ఉంటే మనకు కొత్తగా జాకెట్లు పెడితే జాకెట్లు మార్కలు అవుతుంది కదా, అలాంటప్పుడు ఆయిలింగ్ అంతా వేసినాక ఏదైనా ఒక పాత క్లాత్ వేసి ఇక్కడ కొంచెం కుట్టేసామంటే ఇక్కడ ఆయిల్ అంతా ఏం రాదనమాట. చూడండి ఇలాగా ఫస్ట్ మిషన్ని మనం సర్వీస్ చేసుకోవాలి అనమాట. మన ఇంట్లో ఏ విధంగా దీన్ని సర్వీస్ చేసుకుంటాం, ఈ ఆయిల్ వేసుకొని డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటే, ఈ డస్ట్ క్లీన్ చేసుకునేది మినిమమ్ 3 days 4 daysకి ఒకసారి అంతా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ మాత్రము డైలీ మనం మిషన్ ఎక్కే ముందు మిషన్కి అంతా కూడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఓకే అండి. నేను అది ఈవినింగ్ 3 అప్పుడు కూర్చుంటే 4 వరకు చేశాను అనమాట. ఒక 1 hour పట్టింది అన్నీ క్లీన్ చేసుకొని అన్నీ శుభ్రంగా సెట్ చేసుకొని పెట్టుకునేసరికి మిషన్ని. మధ్యాహ్నం భోంచేసి కొంతసేపు అయ్యాక తర్వాత 3 అప్పుడు లేచి నేను దాన్ని క్లీనింగ్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నేను స్నానం చేసేసుకొని 4:30 అట్లాగా అయ్యుంటే టైము. ఈ పూలు మన చెట్టుకే పూసాయి, నందివర్ధనం పూలు. అన్ని పటాలకి సరిపోయాయి, ఒక్కో పటానికి ఒక్కొక్క పువ్వులాగా వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నేను కోసా. మొన్న అంతకుముందు 2 సార్లు ఒక్కొక్క పువ్వు పూసింది కదా. ఈ మధ్య అంతా ఒక 3-4 days నుంచి రోజు ఒక 7-8-10 పూలు అలాగ పూస్తున్నాయి. కానీ నేను తీయకూడదు, దేవుడికి పెట్టకూడదని నేనైతే తీయలేదు. ఇంకా ఇట్లాగా ఈ దేవుడి పటాల కాడ కూడా పేపర్ వేసున్నాను కదా, కొంచెం ఆ మధ్య కార్తీక మాసంలో అప్పుడంతా అవి పూజలు అప్పుడు కొంచెం ఆయిల్ అంతా పడి కంగారుగా ఉండిందనమాట. అవన్నీ తీసేసి దాన్ని కూడా అంతా తడిగొట్టేసి శుద్ధంగా ముగ్గులేసాను. ఇలాగ పెట్టుకుందాంలే బాగుంటుంది అని చెప్పేసి ఆ ముగ్గేసి పసుపు కుంకుమ అన్నీ పూజ ఇచ్చాను అనమాట. మొత్తం ఈరోజు ఆ సామాన్లు కూడా అంటే ఈ మార్గశిర మాసం అనమాట. ఇది మార్గశిర మాసంలో లక్ష్మీవారము, లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి నేను విన్నాను. అందుకని నేను కూడా అసలు ఈ పని అంతా చాలా ఉన్నా కూడా ముందు ఈవినింగ్ టైంలో ఉన్న దేవుడికి దీపారాజన చేసుకుందాము అని చెప్పేసి ఇవన్నీ మొత్తం అన్నీ చేసుకొని దేవుడి పటాలు, దేవుడి రూము అన్నీ క్లీన్ చేసుకున్నాను. నిన్నంతా హౌస్ మొత్తం క్లీన్ చేశాను కదా, చూపెట్టాను కదా. ఈరోజైతే ఇక్కడ చేసుకుని ఈ గిన్నెలు, ఈ ఇత్తడి సామాను అంతా కూడా తోముకున్నాను అనమాట. అది కూడా నేను వీడియో తీయలేదు మీకు. అంతా అది కాచి చింతపండు వేసి కాస్తామన్నమాట. దాంతో తోమాను. బాగానే వచ్చాయి. 90% రాలేదు కానీ ఒక 80% తెల్లగా వచ్చాయి. ఇంకా కొంచెం బ్లాక్గా ఉంది, ఇంకా బాగా వేసి రుద్దాలి. పీతాంబరి తెచ్చి రుద్దితే ఇంకా తెల్లంగా వస్తాయి. ఇంకా చూడండి ఆ పూలన్నీ దేవుడి పటాలకి తల ఒక్కొక్కటి అయినా వచ్చాయి. ఒక లక్ష్మీదేవి పటానికి ఏమో ఒక 2 పూలు ఒక ఎగస్ట్రా వస్తే 2 పెట్టాను అనమాట. మన ఇంట్లో పూలే. ఇంకా కస్తూరి చెట్టు కూడా పూసింది అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇన్ని కస్తూరి పూలు, ఈ పూలు అన్నీ ఇంకా అదే అనుకుంటా ఉన్న. దేవుడు పూల వరకు నాకు కొనుక్కొనే బాధ లేకుండా బద్ది దేవుడా రోజు అనుకొని ఇలాగైతే పూజ అయితే చేసేసుకున్నాను. ఈవినింగ్ అయితే ఇంకా నైట్ భోజనంలో కూడా మధ్యాహ్నం చేశాను కదా, వంకాయ పులిహోర ఉన్నది, అది సరిపోయింది. ఇంకా నేను ప్రతి వ్లాగ్లో కూడా ఒక పార్ట్ టైలరింగ్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఒకవేళ వ్లాగ్లో పెట్టమంటారా లేదంటే టైలరింగ్ వీడియో నేను సపరేట్గా చేసి పెట్టమంటారా అని ఒకవేళ ఎవరన్నా నాకు కామెంట్ చేస్తే కామెంట్ చేయండి. అప్పుడు నేను ఈ వ్లాగ్ సపరేట్గా ఆ టైలరింగ్ సంబంధించిన పార్ట్ అది సపరేట్గా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటైనా పెట్టడానికి ట్రై చేస్తాను. మొత్తానికి ఈరోజు వీడియో అయితే ఇదే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, చాలా నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.